హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కేకేడి ట్విన్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మేమైతే ప్రాన్ బిర్యానీ చేయడానికి ప్రాన్స్ చేయడానికి మట్లపల్లి అయితే వెళ్తున్నాం అనమాట. ఆన్ ద వేలో కాకినాడ మీదకి వెళ్ళాలి కాబట్టి సో కాకినాడలో మెయిన్ కొన్ని వింతలు చూసాం అనమాట. ఇదైతే సండే మార్కెట్ అనమాట. నేను ఇంకా లిటరల్గా ఆ క్రౌడ్ చూసి ఏంటిది ఎంతమంది జనం, టైం ఎంత అయిపోయింది అనుకున్నాం, కానీ ఎర్లీ మార్నింగ్ 4 అయింది. 4కి అంతమంది క్రౌడ్ ఉన్నారు అనమాట. ఈ సండే మార్కెట్ ఎంతమందికి తెలుసో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. దారిలో మా సార్ని అయితే పికప్ చేసుకొని మేమైతే మట్లపాలెం స్టార్ట్ అయిపోయాము. అక్కడ అయితే ప్రాన్స్ వెరీ రీజనబుల్ కాస్ట్లో అయితే దొరుకుతుంది అనమాట. అక్కడ వాళ్ళు బకెట్లతో అమ్ముతారు. సో ఈచ్ బకెట్ వచ్చేసరికి మన రిక్వైర్డ్ సైజ్ బట్టి ఒకటి 450 ఉండొచ్చు, 750 ఉండొచ్చు, 550 ఉండొచ్చు, అలా ఉండొచ్చు. అండ్ ఆల్మోస్ట్ ఆ అమ్మే ప్లేస్ నుంచి ఒక 1 కిలోమీటర్ వరకు ఫుల్ అయితే ట్రాఫిక్ జామ్. మేము వెళ్ళేసరికి లైట్గా వెళ్తూ లైట్ అయితే వస్తుంది. సో అలానే బైక్స్ ఆ ట్రాఫిక్ జామ్లో తిప్పుకుంటూ వెళ్ళి ఇక మేమైతే మార్కెట్లోకి అయితే రీచ్ అయ్యాము. సో అక్కడైతే ఫైనల్గా అన్ని చేపలు, నాన్ వెజ్, సీ ఫుడ్ అంతా కూడా అక్కడ అవైలబుల్గా ఉంది అట్ తక్కువ ప్రైజ్కి. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కొనుక్కొని వాళ్ళు మన ఇళ్ళ దగ్గరకు వచ్చి అమ్ముతారు అనమాట. మనకి అక్కడ చూస్తున్నారు అందరూ అంతే, వాళ్ళ అలాంటి వాళ్ళే ఆ గిన్నెలతో కొనుక్కుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఇంటికి వచ్చి అమ్ముతారు అనమాట. సో మేమైతే మేము తీసుకోపోయే ప్రాన్స్ కోసం చాలా చాలా అంటే ఎక్కడికి వెయిట్ చేస్తాం. అది ఎక్కడికో చెప్పబడుతుంది అనమాట. అదిగో మేము వచ్చాం మా ప్రాన్స్ దగ్గరికి. అండ్ మా ప్రాన్స్ వచ్చేసరికి మేము తీసుకునేది 550 అంతా పడింది. ఆ మీడియం సైజ్ అనమాట. బిర్యానీకి అయితే ఇవి బాగుంటాయని ఆల్మోస్ట్ మేమైతే ఒక 2 బకెట్స్ అయితే తీసుకున్నాము. అండ్ 2 బకెట్స్ తీసుకుని మేమైతే మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యాము అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత 2 బకెట్స్ కూడా ఈక్వల్గా షేర్ చేసుకుని ఒకటి మా సార్ వాళ్ళకి అండ్ ఒకటి మాకు ఈక్వల్గా షేర్ చేసుకున్నాము. అండ్ మేము వచ్చేసరికి మా ప్రాన్ బిర్యానీ అంటే ఆల్మోస్ట్ సీ ఫుడ్ అందరూ ఎక్కువ తింటారు కాబట్టి సో దాని నుంచి మా వాడైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేశారు అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఈ కటింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవి కుకింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాడు. టీవీ చూసుకుంటూ సరే ఇండియన్ ఐడల్ చూసుకుంటూ కుకింగ్ అయితే స్టార్ట్ చేయడం మా వాడు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కేకేడి ట్విన్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అనమాట. సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళందరికీ నేను ఇస్తున్న పనిష్మెంట్ నెంబర్ 3. సో ఫస్ట్ వచ్చేసరికి ఎగ్ కర్రీ ఉంటే వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టాను. అండ్ తర్వాత ఉండను ఏదో ఉండనే చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. నాకు గుర్తు రావట్లేదు. రెండోది ఏ ఉండనో కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి అనమాట. అండ్ ఫైనల్గా ఇప్పుడైతే నేను అందరికీ ఫేవరెట్ అయిన ప్రాన్స్ బిర్యానీ అయితే ఉండబోతాను అనమాట. మా ఓడి వీడియో స్టార్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది. ఈ లోపల నేను మన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కదా, 10 సెకండ్స్ లేట్, మేము 10 సెకండ్స్ ఫాస్ట్ అనమాట నేను. సో ఈ లోపల నేను గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసి నెయ్యి కూడా వేస్తాను అనమాట. అది ఇప్పుడు మళ్ళీ ఆన్ చేస్తున్నాను. సో ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే మనం బిర్యానీ కోసం రెడీ చేసుకున్న ఆల్ మసాలా ఐటమ్స్ అయితే మనం రెడీ చేసుకోవాలి. సో మనం బిర్యానీ కోసం రెడీ చేసుకున్న ఆల్ మసాలా ఐటమ్స్ అనమాట. ఇది వచ్చేసరికి బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, ఈ పువ్వు పేరు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది జాపత్రి, లవంగం అండ్ ఇది దాల్చిన చెక్క. సో ఇవన్నీ కూడా లైట్గా ఆయిల్ వేసుకుని సైజ్. అండ్ బిర్యానీకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అనమాట. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇవైతే మనం దీంట్లో వేసుకోవాలి, ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట.
ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత మనం లైట్గా కోసి పెట్టుకున్న ఒక 2-3 టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాం. సో ఇవి ముక్కలు అయితే దీంట్లో వేసుకోవాలన్నమాట. సో ఇవి కూడా లైట్గా కొంచెం టమాటాలు మూడు టమాటాలు తీసుకుంటే చిన్న ముక్కలు కట్ చేసి మనం ఇందులో అయితే వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 or 3 minutes ఫ్రై చేయాలన్నమాట. సో దాని తర్వాత మనం ఏం చేయాలంటే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ హీరో ఆఫ్ అవర్ రెసిపీ అనమాట. సో ఈ ఫ్రాన్స్ ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఫ్రాన్స్ అయితే మనం దాంట్లో వేసుకోవాలి. మీరు ప్రీవియస్లో చూసే ఉంటారు ఫ్రాన్స్ ఎలా కొన్నాము ఏంటి అనేది. మాకైతే ఫస్ట్ టైం అలా కొన్నాం అనమాట. మాకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది మాకు దాంట్లో ఆ ప్రాన్స్ కొనడంలోని. అండ్ ప్రాన్స్ కొనడం ఒక అయితే ఫ్రెండ్స్, అవి తీస్తున్నప్పుడు వాటి మీసాలు సంథింగ్ ఏవి ఉంటాయి. సో అదైతే గుర్చుకుపోయింది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా. ఈ వీడియోలో కూడా లోకేష్ గారు పక్కన లేడేంటి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో ఏంటంటే బేసిక్గా ఒకడు వండుతుందంటే ఒకటి తిని పెట్టాలి కదండి. సో వండుతుంది నేనైతే తినేదాడనమాట. సో ఇవి అయితే లైట్గా ఫ్రై అయిపోయినాయని చెప్పొచ్చు మ్యాక్సిమం. ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని అయితే ఇందులో యాడ్ చేసుకుందాం. ప్రాన్స్ వేసుకున్న తర్వాత మనకి ఈ బిర్యానీకి సరిపడా సాల్ట్ అండ్ కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. అండ్ బిర్యానీకి ఆల్మోస్ట్ 2 kgs కాబట్టి ఈ స్పూన్తో ఒక 4 spoons అయితే వేద్దాం. తర్వాత కారం కూడా ఒక 2 spoons వేసుకుందాం అన్నమాట. 1 2 సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ప్రాన్స్ కూడా ఈలోపు ఫ్రై అవుతూ ఉంటాయి. సో అప్పుడు మనం ముందుగానే మనం కడిగి పెట్టుకున్న రైస్, నేనైతే నార్మల్ రైస్ తీసుకుంటున్నాను అనమాట. సో ఎవరు అవైలబుల్గా ఉంటే వాళ్ళు వేరే సన్న తీసుకోవచ్చు. మాకైతే బాస్మతి లాస్ట్ వీక్ తిన్నాం కాబట్టి ఈ వీక్ బాస్మతి కొంచెం రెస్ట్ ఇచ్చి ఈ రైస్ అయితే వేసుకుంటున్నాను నేను. సో మనం రైస్ వేసుకున్న తర్వాత అదంతా కలిసేటట్టు ముందైతే కలుపుకోవాలి కింద నుంచి బాగా.
సో ముందు తర్వాత రైస్ వేసుకున్న వాటర్ వేసుకున్న తర్వాత మనం వాటర్ ఎలా వేసానంటే ఏ మెజర్మెంట్ వేసానంటే నేను వేసిన ఒక గ్లాస్ బియ్యం రైస్కి 2 glasses ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను. నేనైతే నార్మల్ కాబట్టి బాస్మతి అయితే 1.5 glass వేసుకుంటే సరిపోతుంది. సో అండ్ ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఫస్ట్ సాల్ట్ సరిపోయింది లేదని, ఒకవేళ సరిపోకపోతే మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్. I'm adding Everest garam masala anamata. This will add some more taste to your recipe. Yes. సో మనం దీన్ని గప్చుప్గా వదిలేస్తే దాని మనం అది బాయిల్ అయిపోద్ది అనమాట. అండ్ తర్వాత అండ్ దీని మీద మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టేసుకున్నాం. ఇవి ఎన్నుకోవద్దు ఈ కర్రీకి అనమాట. అది మా అమ్మ సెక్షన్, నాకు సెక్షన్ కాదు. సో బిర్యానీ అయితే మనం చేయగలం కానీ కర్రీ అయితే మన వల్ల కాదనమాట. స్టే ట్యూన్. సో ఫైనల్లీ ప్రాన్స్ బిర్యానీ అయితే అయిపోయినట్టే ఉంది. సో చూద్దాం, మూత తీసి చేతి పట్టుకుంటే చేయగలదు కాబట్టి స్టైలిష్గా మనం దీంతో తీద్దాం అనమాట. చాలా సెకలు ఉన్నారా నీళ్ళు. సో ఇప్పుడు టేస్ట్ అయితే చేద్దాం అనమాట. లైట్గా ప్రాన్స్ బాగుంది, సూపర్. మా ఇంట్లో రియాక్షన్ ఏంటో మరి, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో మీ టేస్ట్ ప్రాన్కి మసాలా అయితే బాగా పట్టింది. సో ఇంకా ఇక్కడ ఆగను, ఇంకా నేను తర్వాత సో ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకొక రెసిపీతో మళ్ళీ మేము ముందుకు చూస్తున్నాం. టిల్ అండ్ స్టే ట్యూన్. ఎవరైనా ఇదే వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. Thank you and stay tuned. Take it, Twin Star signing off.